కింద మొత్తం ఫిల్ చేసుకోవాలి. అది పౌడర్ కన్సీలర్ క్రీమ్ మెత్తగా ఉంది. అయితే ఇలా చేస్తే మీకు ఏమొస్తుంది, ఏంటి బెనిఫిట్ అంటే ఈవెన్ అవుతుంది స్కిన్ టోన్ అంతా కూడా, స్కిన్ టెక్స్చర్ కూడా స్మూత్ అవుతుంది. మనం నెక్స్ట్ వేసే ఐ షాడోస్ బాగా కనిపిస్తాయి. ఇప్పుడు ఎందుకంటే చాలా మందికి ఈ ఐలిడ్ అనేది డార్క్గా ఉంటుంది, అందరి పేరుగా ఏముండదు, డార్క్ ఉంటుంది. ఆ డార్క్ మీద మనం ఈ షేడ్స్ అప్లై చేస్తే కనిపించదు బాగా. సో ఎక్కువ హైలైట్ అవ్వాలి, మంచి ఎన్హాన్స్ అవ్వాలి అంటే ఫస్ట్ ఒక ఈవెంట్ టోన్ అని తీసుకురావాలి మనం. అందుకోసమే ఇదన్నమాట. ఈ విధంగా చేసి మీరు ఫింగర్ కానీ బ్యూటీ బ్లెండర్తో కానీ బ్లెండ్ చేసుకోవాలి. బ్రషెస్ వచ్చేసి ఎలాంటి బ్రష్ తీసుకున్నాను, ఇది ఫ్లాట్ బ్రష్. అంటే ఫ్లాట్ బ్రష్ ఏదైనా కూడా అప్లికేషన్ బ్రషెస్ చెప్తాను మీకు, అప్లికేషన్కి యూజ్ చేస్తాం ఎనీ ఫ్లాట్ బ్రష్. ఓకేనా? ఇది సైజ్ కూడా చిన్నగా ఉంది కాబట్టి కన్సీలర్ అప్లికేషన్ బ్రష్. మనం షేడ్ ఒకటి ఎక్కువ తీసుకోవాలి స్కిన్ టోన్కి. అయితే ఇప్పుడు డార్క్గా ఉంటుంది డార్క్ ఉన్న వాళ్ళకి లైట్ వేస్తే ఏమవుతుంది, గ్రేష్ కనిపిస్తుంది. సో మనం అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం న్యూట్రలైజేషన్ అనేది చేస్తాము. అది కరెక్షన్, కన్సీలింగ్, ఫౌండేషన్ ఇవన్నీ చెప్పాను కదా, అది చేసేటప్పుడే మనం ఇక్కడ డార్క్ కన్సీలర్ అప్లై చేసుకుంటాం అనమాట. ఫస్ట్ ఏది మనం బేస్ చేశాక కదా ఐ మేకప్ అని చెప్పింది మీకు, మేకింగ్ చేసిన తర్వాత ఐ మేకప్. సో ఆ టైంలో మీరు వేసుకోవచ్చు. వేసుకొని తర్వాత ఈ కన్సీలర్ వేసుకుంటాం రేర్ టోన్, మనకంటే 1 టోన్ లైట్ టోన్ వేసుకుంటాం. ఫస్ట్ డార్క్గా ఉన్న వాళ్ళకి తనలాగా ఉంటే, ఇప్పుడు స్వాతి మేడం తనలా కూడా డైరెక్ట్ లైట్ షేడ్ వేసుకోవచ్చు. ఎవరికైతే డార్క్ ఉంటుందో, బాగా డార్క్ ఉంటుందో మనకి, అట్లా ఉన్న వాళ్ళకి 2 కన్సీలర్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ డార్క్ వేసి తర్వాత లైట్ వేసుకోవాలి. అంటే 1 కలర్ డౌన్ చేసుకోవాలి, మొత్తం న్యూట్రల్ చేసుకోవాలి, ఈవెన్ చేసుకోవాలి. డైరెక్ట్గా అది వేస్తే ఏంటంటే మీకు యాష్ కలర్, గ్రే బేస్ వేయకముందే వేయాలి మొత్తం డార్క్. బేస్ వేసేటప్పుడే మనం బేస్ వేసేటప్పుడు చేసుకోవచ్చు అండి, టైం సేవ్ అయిపోతుంది. మీరు రియల్గా నేను రేపు చేస్తాను కదా మీకు వారు చూడండి ఎలా చేస్తాను. ఇది వచ్చేసి మనకి ఫ్లఫీ బ్రష్ అంటాం. ఈ విధంగా రౌండ్గా ఈ బ్రిజిల్స్ వచ్చేసి లూజ్గా ఉంటాయి, ఫ్లఫీ బ్రషెస్ అంటాం. దీంట్లో స్మాల్ సైజ్ ఐ మేకప్ బ్రషెస్ అనమాట. ఇవన్నీ స్మాల్ సైజ్ అన్నీ కూడా ఐ మేకప్ బ్రషెస్. సో దీంట్లో అయితే పౌడర్కి యూజ్ చేసుకోవచ్చు మనం. ఈ విధంగా మీరు లూజ్ పౌడర్ కానీ ఏదైనా కాంపాక్ట్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఇది మేకింగ్ టెక్నిక్. ఏదో ఒకటి లైట్ కలర్ ఐ షాడో కూడా యూస్ చేయొచ్చు. పౌడర్ అప్లై చేసుకుంటారు మీకు కాబట్టి ఇది అవసరం లేదు మనకి, ఓన్లీ పౌడర్తో నడిపించవచ్చు. ఈ కన్సీలర్ ఎట్లా అప్లై చేయడానికి చూపించాలి. ఇప్పుడు వేస్తే ఎంత స్మూత్ టెక్స్చర్ వచ్చింది కదా, ఈజీగా మూవ్ అవుతుంది ఏ బ్రష్ పెట్టినా. డ్రై షేడ్స్ ఎలా పిక్ చేసుకుంటాం, ఇలా ఐ ప్యాలెట్లో మనకి ఇలా డిఫరెంట్ షేడ్స్ వచ్చాయి. ఫస్ట్ నేను ఏం చెప్పాను, లైట్, మీడియం, డార్క్. ఎక్కడ లైట్ మీడియం డార్క్. మళ్ళీ ఇంకొకటి ఏం చెప్పాను, డార్క్ మీడియం లైట్. అంటే నుంచి చూస్తే లైట్ మీడియం డార్క్, లైట్ మీడియం డార్క్, 6 అయితే ఫాలో అవ్వాలి. సో ఎట్లా అప్లై చేసుకోవాలి, ఫస్ట్ షేడ్ అనేది. ఇప్పుడు షేడ్స్ వచ్చేసి మీరు జనరల్గా ఫస్ట్ బ్రౌన్ కానీ, పింక్ కానీ, బ్లూ కానీ, ఎనీ మోనోక్రోమాటిక్ అంటే ఏంటి, సింగిల్ కలర్ తోటి స్టార్ట్ చేయండి. పాలిక్రోమాటిక్ అని ఫస్ట్ మీరు దీంట్లో పర్ఫెక్ట్ అయితే పాలిక్రోమాటిక్ ప్రాక్టీస్ చేయొచ్చు లాస్ట్. సో ఇప్పుడు మనం చేసేదంతా మోనోక్రోమాటిక్ కిందిగా వస్తుంది. అంటే లైట్, మీడియం, డార్క్, ఒకటే షేడ్లో లైట్, మీడియం, డార్క్. ఇప్పుడు నేను పర్పుల్ తీసుకుంటాను చూడండి. పర్పుల్ కానీ పింక్ కానీ తీసుకోవచ్చు. దీంట్లో షేడ్స్ వచ్చేసి ఎట్లా తీసుకోవచ్చు మనం, ఇది లైట్ పింక్, లైట్ షేడ్కి ఎక్కడ వేసుకుంటాం, ఇది ఐబ్రో కింద. నెక్స్ట్ ఇంకొకటి మీడియం చూస్ చేసుకోవాలి. లైట్ పింక్ అన్నప్పుడు ఇది మీడియం పింక్, ఇది వచ్చేసి కొంచెం ఇలా పెట్టుకోవచ్చు. మీరు ఎనీ కలర్స్ అంటే వాళ్ళ అవుట్ఫిట్కి నియర్ బై ఉన్నది చూస్ చేసుకోవచ్చు. పింక్, లైట్, మీడియం,
దాని కింద ఉన్నది కూడా మీడియం కిందకి వచ్చేస్తుంది కదా మీరు ఫస్ట్ అది కానీ పెద్ద వేరియేషన్ మనకు తెలియదు అప్లై చేసినప్పుడు మీరు తీసుకుంటే దీనే లైట్గా తీసుకోవాలి. దగ్గర దీనికి పెద్ద వేరియేషన్ లేదు చూసారా, కొంచెం మనకి ఆ వేరియేషన్ తెలియాలి, కలర్కి డిఫరెన్స్ అనేది. మేడం